ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్, బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్, గుండె దగ్గర ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కూడా చక్కగా కరిగిపోయి మనకి డయాబెటీస్ అనేవి లేదు హార్ట్ అటాక్ అనేది కూడా చాలా వాడికి తగ్గుతుంది అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకవేళ ఎల్లిపాయ తినని వాళ్ళు ఎల్లిపాయని స్కిప్ చేసుకోవచ్చు. చూసారా ఎంత చిన్నగా తరుగుతున్నాను? ఇలా తరుక్కోవడం వల్ల ఎల్లిపాయ మనకి ఆ ఫ్లేవర్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట కర్రీలో. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టినటువంటి కర్రీ ఏ విధంగా ఉందో చూద్దాం. పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం పొయ్యి మీద పెట్టినటువంటి ఈ చెంచల కూర ఉడికేసింది. ఈస్ గెట్ రెడీ కర్రీకి. దీన్ని మనం ఇప్పుడు శుభ్రంగా వడబోయాలన్నమాట. చుక్క నీళ్లు లేకుండా వడబోసుకోవాలన్నమాట. జల్లిబుట్టలో వడబోసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, మనం వడబోసుకుంటున్నాం ఇప్పుడు. ఇలా శుభ్రంగా వడబోసుకోవాలి ఫ్రెండ్స్. చుక్కగా నీళ్ళు పోతాయి అన్నమాట. వడబోసాం కదా, వడబోసిన తర్వాత ఇదంతా కూడా ఒక గంట తీసుకొని ఇదంతా కూడా మనం ఇందులో ఉన్నటువంటి నీళ్ళని ఇక చూడండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయి నీళ్ళు? ఇలా నీళ్ళన్నిటిని కూడా బయటికి పంపించేసుకోవాలన్నమాట. చాలామందికి అనుమానం వస్తుంది, ఇందులో ఉన్న ప్రోటీన్స్ అంతా ఉడికితే పోతాయని. పోయే వేస్ట్ పెట్టిన ప్రోటీన్స్ పోతాయి స్వామి. ఫ్రెండ్స్, వేస్ట్ ఇవన్నీ పోతాయి. ఒరిజినల్ ప్రోటీన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. మనం ఎందుకనంటే పూర్తి స్థాయిలో దీన్ని ఉడకనివ్వం. ఇప్పుడు కర్రీలో ఉడకనిస్తాం కాబట్టి ఆ ప్రోటీన్స్ అలాగే ఉంటాయి. చాలామందికి చాలా అడుగుతారు, ఉడికితే ప్రోటీన్స్ పోతాయని. పోతాయి, కానీ కొన్నే పోతాయి. మనం ఎందుకు ఉడకబెట్టాలి అని అంటే దానికి కూడా రీజన్ ఉంది. పచ్చాకుల మీద మనకు తెలియనటువంటి చాలా బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాని మనం తిన్నామనుకోండి, అజీర్తి చేస్తుంది. వాంతులు, తర్వాత విరోచనాలు, ఫుడ్ పాయిజన్ అంటాం కదా, అలా ఉంటుంది అనమాట. అలాంటివి ఏమీ ఉండకుండా ఉండాలి అని అంటే ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా ఉడకబెట్టుకుంటే ఆ పైన ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా నశిస్తుంది. విధానం మొదలు పెడదాం. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత మనం పెట్టుకోవాల్సినటువంటి గిన్నె, కళాయి ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్. నేను ఇక్కడ పల్లీ నూనె తీసుకుంటున్నాను. పల్లీ నూనె